ఈ నక్షత్రంలో పుట్టిన వారికి తెలివితేటలు, దైవభక్తి ఎక్కువే. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. వాటిలో 8వ పుష్య నక్షత్రం. మొత్తం నక్షత్రాలలో ఇది ఎంతో శుభకరమైన నక్షత్రంగా పరిగణిస్తారు. ఇది కర్కాటక రాశి గుర్తులో ఉంది. దీని చిహ్నం ఆవు పొదుగు. ఇది సమృద్ధి, పోషణ, సంతానోత్పత్తిని సూచిస్తుంది. ఈ నక్షత్రానికి ప్రభువు న్యాయదేవుడిగా పరిగణించే శని దేవుడు. ఈ కూటమిలో జన్మించిన ప్రజలు అపారమైన సంపద, శ్రేయస్సు, విజయాన్ని పొందుతారు. ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఇతరులతో సులువుగా కలిసిపోతారు. స్నేహశీలైన స్వభావం వీరికి ఉంటుంది. అందుకే వీరితో స్నేహం చేయడం అనేది చాలా అదృష్టమైన అవకాశం. కష్ట సమయాల్లో వెన్నంటే ఉంటారు. ఇది కాకుండా ఈ వ్యక్తులు వారి జ్ఞానం అబ్బురపరుస్తుంది. కష్టమైన పరిస్థితులను సులభంగా నియంత్రించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఈ నక్షత్రం కర్కాటక రాశిలో 3:20 నుండి 16:40 మధ్య ఉంటుంది. మొదట ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు బలంగా, తెలివిగా, సృజనాత్మకంగా, శ్రద్ధగా ఉంటారు. పుష్య నక్షత్రం లక్షణాలు: వీళ్ళు చాలా కళాత్మకంగా ఉంటారు. వారు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. జాతకంలో శుభస్థానం ఉన్నప్పుడు ఈ నక్షత్రం కలిగిన వ్యక్తులు జీవితంలో అదృష్టం, శ్రేయస్సు, ఆనందాన్ని పొందుతారు. దీని కారణంగా ఈ ప్రజలు వారి వృత్తి, వ్యక్తిగత జీవితంలో విజయం, డబ్బు పుష్కలంగా సంపాదించే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలలో చాలా కఠినంగా ఉంటారు. డబ్బు ఖర్చు చేయడానికి ముందు వారు చాలా ఆలోచిస్తారు. అనవసర ఖర్చులు నియంత్రించుకుంటారు. కానీ ఎవరైనా సహాయం కోసం వారి వద్దకు వస్తే కాదు లేదు అనకుండా సహాయం అందిస్తారు. ఇది అతనికి ప్రయోజనాలను ఇస్తుంది. వారికి సామాజిక పనులపై ప్రత్యేక ఆసక్తి ఉంది. వారి జీవితంలో న్యాయం, సత్యం చాలా ముఖ్యమైనవి. నిజాయితీగా ఉండటానికి ఇష్టపడతారు. వారు ఒక ప్రదేశంలో, ఒక స్థానంలో ఎక్కువసేపు ఉండటానికి ఇష్టపడరు. ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు బంధాలకు బాగా విలువ ఇస్తారు. తమ చుట్టూ ఉన్న వ్యక్తులను ప్రభావితం చేస్తారు. అందరినీ ఆకర్షిస్తారు. వీరికి దైవ భక్తి కూడా ఎక్కువే. 30 ఏళ్ల వరకు వీరికి జీవితంలో కష్టాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత నుంచి వీరికి ఎటు చూసినా డబ్బే. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. ఈ నక్షత్ర ప్రతికూల ప్రభావాలు తగ్గించే మార్గాలు: బృహస్పతి మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల దాని హానికరమైన ప్రభావాలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ నక్షత్రం ప్రతికూలతను తగ్గించడానికి పుఖ్రాజ్ రత్నాలను ధరించవచ్చు. గురువారం విష్ణుమూర్తిని, బృహస్పతిని ఆరాధించడం కూడా దాని ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చు. ఈ కూటమి ప్రతికూలత గురువారం జెమ్స్టోన్స్ రత్నాన్ని తయారు చేయడం ద్వారా ఈ నక్షత్రం ప్రతికూలతను తగ్గిస్తుంది. ఇది కాకుండా ఈ నక్షత్రం ప్రతికూల ప్రభావాలు కూడా విరాళం ఇవ్వడం ద్వారా తగ్గించబడతాయి. పేదలకు సహాయం చేయాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.